వైరల్ అవుతుంది కదా ఇట్లా వైసీపీ వాళ్ళ వేసిన జగనన్న ఓట్లు మన స్లిప్పులు చూడు తెంపేసి ఆడపక్క పడేసి వీవీప్యాట్లలో ఓట్లు పడ్డ కాగితాలన్నీ బయట చెత్తలో పడేశారని చెప్పి వీడియో వైరల్ అవుతుంది కదా. ఒకటి ఆలోచించండి, ఒకవేళ పడేసిన వాళ్ళు ఎవరైనా ఉండని టీడీపీ వాళ్ళైతే అట్లా అందరికి కనపడేటట్టు రోడ్ల మీద పడేస్తారా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళైనా కానీ ఎందుకు పడేస్తారు అట్లా రోడ్ల మీద? పడేసిన దాంట్లో ఓన్లీ వైసీపీ వాళ్ళే పడ్డాయి అన్నారు కదా. ఒక్కసారి దానిపైన చూడండి, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని ఉంది. ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లో మన ఓటు అని ఉండదు కదా. లాజికల్గా ఆలోచించండి. నేనేం టీడీపీకి సపోర్ట్గా చెప్పట్లే. జనరల్గా నాకు కొంతమంది పంపించి ఇది నిజమా అని అడుగుతున్నారు. అది జస్ట్ జూమ్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఫ్యాన్ గుర్తుకి మన ఓటు అని ఉంది. ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లో మనం ఓటేసాక ఫ్యాన్ గుర్తు అని వస్తుంది అనుకుంటా, కానీ మన ఓటు అని రాద్దాం అక్కడ. సో ఇదేంటంటే రోడ్ల మీద అక్కడక్కడ కడుతూ ఉంటారు కదా మనకి, ఇట్లా పోల్ టు పోల్ ఇట్లా దాని లోపల నుంచో దారం కట్టి ఇట్లా కడతారు. మేబీ ఆ పేపర్స్ అక్కడ ఎక్కడన్నా బయట పడేసి ఉంటారు. ఎవరైనా ఒకవేళ ఏదైనా చేసినా కానీ ఆ పేపర్లు తీసుకెళ్లి కాల్చేయడమో లేకపోతే చెత్తలో పడేయడమో చేస్తారు, కానీ అందరికి కనిపెట్టట్టు రోడ్లపైన అయితే వెయ్యారు కదా. జగన్ అన్న లేకపోతే జగన్ మామయ్యలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సింగిల్ గా ఎలక్షన్స్ కి వెళ్ళాడు. ఆ డేర్నెస్, ఆ ధైర్యం మాత్రం ఒప్పుకోవచ్చు. అంటే ఎదుటి వాళ్ళు పొత్తులో ఉన్న సింగిల్ గా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఈయన మాత్రం ఎక్కడా తగ్గకుండా నా మొహం చూడండి, మీరు నన్ను చూసే ఓటేయండి, ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు, ఎమ్మెల్యేలు కూడా చూసే పని లేదు, మీరు నన్ను నమ్మితే ఓటేయండి లేకపోతే లేదు అని సింగిల్గా వెళ్ళాడు. ఆ ఒక్క ధైర్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆ విషయానికి.